ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 7:30 అవుతుంది మామ. ఈ రోజు అయితే బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఈరోజు మన ఆటో కాకుండా ఇంకొక ఆటోలో కూడా సరికేస్తామన్నమాట. అదే ఈ ఆటో, ఇది కూడా మావాడిదే. ఈ ఆటో కూడా ఈరోజు మనమే తీసుకున్నామన్నమాట. ఈ రోజు అయితే మనం ఈ రెండు ఆటోల మీద సరుకేసి అయితే అమ్ముదాం మామ. అంటే రెండు ఆటోలు పెట్టడానికి కారణం ఏంటంటే మన ఆటోలో ఆల్రెడీ కొంచెం సరుకు అయితే ఉంది. బెండకాయ ఒకటి ప్లస్ మిర్చి ఒకటి, అలా కొంచెం సరుకు అయితే ఉంది. కాబట్టి మార్కెట్కి వెళ్తాక ఈ రోజు అయితే మనకు ఆటో కావాలి. అందుకని చెప్పి ఈ ఆటోలో అయితే వెళ్తున్నాం. అలాగే ఈ ఆటో ఇంకా ఈ రోజుకైతే నేనే తీసుకుంటున్నాను అనమాట. అలా అయితే ఈరోజు రెండు ఆటోలు అయితే మనం సరుకు అయితే వేసి అయితే అమ్ముదాం. సరుకు కూడా కొంచెం ఎక్కువ వేస్తాం మనం ఈరోజు, ఎందుకంటే రెండు ఆటోలు కదా, అందుకని చెప్పి. మన ఆటో ఎలాగా ఫిర్యాదు కూడా నర్సరీ రోడ్లో అయితే పెట్టి అయితే అమ్ముతున్నామన్నమాట. ఈ ఆటో అయితే వేరే ప్లేస్లో అయితే పెట్టి అమ్మాలి. చూద్దాం మరి అసలు ఈరోజు వ్యాపారం ఏమవుతుంది ఏంటో. మరి మనం కూడా చాలా రోజుల తర్వాత అయితే మార్కెట్లో కొంచెం ఎక్కువ సరుకు అయితే కొనబోతున్నాం ఈ రోజు అయితే మాత్రం. మనం ఇంతకు ముందు అయితే కంటిన్యూగా ఎక్కువే కొనేవాళ్ళం సరుకు, మీకు తెలుసు కదా ఆల్రెడీ. మీరు ఓల్డ్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. మిర్చి వేసినా, బెండకాయ వేసినా, ఏది వేసినా కూడా 5 బస్తాలో లేదా 6 బస్తాలో అలా అయితే వేసేవాడి సరుకు. కానీ ఈ మధ్య అయితే అంత వ్యాపారం కూడా లేదు, బయట సరుకు కూడా కొంచెం చాలా తగ్గించేస్తానమాట. మా నాన్న అయితే రోజు మార్కెట్కి వెళ్తున్నాను, నేను వెళ్ళట్లేదు. మా నాన్న అయితే వేరే ఆయన బండి మీద అయితే, అదే వేరే ఆయన ఆటో మీద అయితే మా నాన్న రోజు మార్కెట్కి వెళ్ళి సరుకు అయితే కొనుక్కుని తెచ్చి అయితే ఏదో రకంగా అయితే అమ్ముతున్నాడు. చాలా చిన్నగా అన్నమాట. అంటే అదొక బస్తా ఇదొక బస్తా అలా తెచ్చుకుని సరుకు అయితే తెచ్చుకుని అమ్ముతున్నాడు మా నాన్న అయితే. నాకైతే కుదరక ఇంక నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళట్లేదు. మా నాన్న అయితే వేరే ఆటో మీద వెళ్తున్నాడు. మనకు బొండాలతో సరిపోతుంది మామ. ఇప్పుడైతే మనం బోయినపల్లి మార్కెట్లోకి అయితే వచ్చేసాం. రాగానే ఈ మిర్చి అయితే చూసాం. ఫస్ట్ మిర్చి వేద్దామని చెప్పేది అనుకున్నమాట. అందుకని చెప్పి మిర్చి అయితే చూసాం. ఇదైతే 20 రూపాయలు అయితే చెప్తున్నారు మిర్చి. 20 రూపాయలు అంటే అసలు చూద్దాం, ఫస్టే కదా ఆగాం, కొంచెం మార్కెట్ అంతా తిరిగిన తర్వాత అప్పుడు చూద్దాం అసలు మిర్చి రేట్ ఎలా ఉందో తెలుస్తుంది కదా అప్పుడు. అందుకని చెప్పి వేయలేదు. తర్వాత బెండకాయ దగ్గరికి వెళ్ళాము. బెండకాయ అయితే మాత్రం మార్కెట్లో చాలా ఉంది. అసలు ఎంత ఉందంటే ఇలాగే ఉంది. ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇంచుమించు ఒక 10 బస్తాలు అలా అయితే ఉందన్నమాట ఈ బెండకాయ అయితే. బెండకాయ అయితే చాలా రకాలు ఉంది మా. రకాలంటే చాలా రకాల రేట్లు అయితే ఉంది. బాగున్నది అయితే మాత్రం అదే కొంచెం క్వాలిటీగా ఫ్రెష్గా మార్కెట్కి వచ్చింది అయితే మాత్రం 18 నుంచి 20 రూపాయలు అయితే ఉంది. 18, 20 అయితే చెప్తున్నారు. కొంచెం ముందు రోజుది అలాంటిది అయితే కొంచెం ముదరకాయలు ఉన్నది, అలాంటిది అయితే మాత్రం 14, 15, 10 రూపాయలు కూడా ఉంది. వర్షం వచ్చింది కదా మా ముందు రోజు నైట్, అందుకని చెప్పి చూడండి మార్కెట్ అంతా మొత్తం బంద కింద ఉంది. దాంట్లో నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అలా అయితే ఉంది. ఈ దొండకాయ వచ్చి మనకి కేజీ వచ్చి 10 రూపాయలు దొండకాయ. అంటే ఇది పళ్ళు ఉన్నాయి కొంచెం, అందుకని చెప్పి కేజీ అయితే 10 రూపాయలు దొండకాయ. వేద్దాం అనుకున్నాను కానీ ఆటో అయితే వేరే చోట ఉంది. సరే అసలు ఇలా వెళ్ళేటప్పుడు ఇది ఉంటాయి వేద్దామని చెప్పి అయితే ముందుకైతే వెళ్ళిపోయాం. కానీ తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు చూస్తే మాత్రం ఈ దొండకాయ అయితే లేదు మా, అయిపోయింది. వేరే వాళ్ళు అయితే వేసుకెళ్ళిపోయారు అనమాట. అసలు ఈ బెండకాయ అయితే వేద్దామని చెప్పి అయితే అనుకున్న. మార్కెట్కి వచ్చే ముందే నేను బెండకాయ, మిర్చి ఈ రెండు అయితే కొనాలని చెప్పి అయితే వచ్చాను. కానీ బెండకాయ ఎక్కడ సెట్ అవ్వట్లేదు. 18 రూపాయల రేటు మీద కొని మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పి నేనైతే కొనట్లేదు. ఈ దొండకాయ చూసామో ఇది కూడా అలాగే ఉంది. ఇప్పుడు 18 రూపాయల రేటు మీద రిస్క్ అని ఎందుకనంటే మనకు 18 రూపాయల రేటు పెట్టామంటే 40 అమ్మాలి. ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక బెండకాయ వేసుకొచ్చి తక్కువ రేట్లో తెచ్చి 30 పెట్టి అమ్మాడంటే మనం ఎక్కువ రేట్లో పెట్టినా కూడా వేస్ట్ అయిపోద్ది. బెండకాయ కూడా 6 వచ్చేస్తుంది. అందుకని చెప్పి కొంచెం చూసేది వేసుకోవాలి. బెండకాయ 18 రూపాయల రేట్ అంటే తక్కువే, కానీ మనకి ఆ రేటు మీద బండి మీద వేసి అమ్మితే పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఈ బ్లూ వంకాయ వచ్చి 300, తెల్ల వంకాయ వచ్చి 400 మా కవర్ అయితే మాత్రం. వంకాయ కూడా కొంచెం ఈ మధ్య పెరిగిందేమో, మొన్న అయితే మరీ డెడ్లో ఉంది, ఇప్పుడైతే కొంచెం పెరిగింది. నేనైతే మునక్కాడ తీసుకున్నాను మా. మునక్కాడ కేజీ అయితే మాత్రం 10 రూపాయలు పడింది. చాలా దారుణంగా పడిపోయింది అన్నమాట రేట్ అయితే మునక్కాడ అయితే. ఇంతకుముందు ఇది కొంచెం కాదు, కేజీ 400 అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. కేజీ 350, 400, 10 కేజీలు కట్ట 3000, 4000 అమ్మారు మా ఒక టైంలో. కానీ ఈ రోజైతే మాత్రం మునక్కాడ బాగా డెడ్ అయిపోయింది. నేనైతే 2 మూటలు అయితే తీసుకున్నాను. ఆ 2 మూటలు కలిపి ఇంచుమించు 110 కిలోల వరకు అయితే వచ్చినాయి. అది ఆ మునక్కాడ అయితే. ఇది వచ్చి మనకి కవర్ వచ్చి 600 చెప్తున్నారు మామ. ఇది 20 కేజీల కవర్. ఇది 20 కేజీల కవర్ 600 అయితే చెప్తున్నారు. సారీ 500 చెప్తున్నారు బీరకాయ. నేను తర్వాత మళ్ళీ సొరకాయ తీసుకున్నాను మామ. సొరకాయ వచ్చి ఒక 4 కవర్లు తీసుకున్నాను. ఈ 4 కవర్లు మనకి కవర్ వచ్చి 120 రూపాయలు పడింది అన్నమాట. ఈ సొరకాయ అయితే మాత్రం చాలా బాగుంది. లేతకాయ సొరకాయ అయితే చాలా బాగుంది. అవి వచ్చి ఒక 4 కవర్లు అయితే తీసుకున్నాను. చూడండి మామ మొత్తం అంతా బంద. తర్వాత అయితే ఆలు వేద్దామని చెప్పి అయితే వెళ్ళాను. ఆలు అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది, చాలా క్వాలిటీగా ఉంది ఆలు అయితే. నేనైతే 20 రూపాయలు చెప్పారు మామ. నేనైతే అసలు ఆలులో అయితే పెద్ద డిఫరెన్స్ ఉండదు, పెద్ద మార్జిన్ అయితే ఉండదు ఆలులో. కానీ నేనైతే అసలు ఇస్తారా ఇవ్వడని చెప్పి నేనైతే 16 రూపాయలకి అడిగాను. 15 బస్తాలు వేసుకుంటాను అన్నాను. అయినా కానీ ఏమన్నారు 15 బస్తాలు వేసుకున్నా కూడా 2-3 రోజులు అమ్మొచ్చు. కానీ ఆలు అయితే చాలా బాగుందన్నమాట. నేనైతే మిర్చి తీసుకున్నాను మా. చివరికి ఎలా అయితేనో వేరే చోట అయితే బేరమాడి మిర్చి అయితే తీసుకున్నాను. ఒక 5 మూటలు 6 మూటలు తీసుకున్నాను. 6 మూటల్లో 5 మూటలు మనకే. ఇంకొక మూట అయితే మన కూడా ఇంకొక ఆయన వచ్చారు, ఇంకొక ఆటో, ఎల్లో ఆటో ఉంది కదా అక్కడ. ఆ ఆటో మీదకి అయితే ఆయనకైతే ఒక బస్తా తీసుకున్నారు. మొత్తం అయితే 6 బస్తాలు తీసుకున్నాం మిర్చి.
6 బస్తాల్లో 5 బస్తాలు మనకి, ఇంకొక బస్తా అయితే వేరొక ఆయనకి. ఈ మిర్చి వచ్చి మనకి 14 రూపాయలు పడింది మామ. కానీ ఫుల్ ఆకులు, మొత్తం అంతా కూడా ఆకులే, మిర్చి అంతా కూడా ఆకే. అందుకని చెప్పి మనకి మిర్చి అయితే మనకి 14 రూపాయలు రేట్ చేసి అయితే వచ్చింది. మిర్చి అయితే మాత్రం బాగుంది. కాకపోతే ఏంటంటే మిర్చిలో ఆకు ఎక్కువ ఉందన్నమాట. ఆకు అది మొత్తం ఆకే ఉంది. మీకు వీడియోలో చూపిస్తాను ముందుకు వెళ్ళిన తర్వాత, అసలు బండి మీద వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఆకు ఉందన్నమాట. కానీ మిర్చి అయితే కారం మిర్చి ఆకంతా లేకుండా అమ్మితే మాత్రం కేజీ మార్కెట్లోనే 30 చెప్తారు మనకి. తర్వాత దొండకాయ తీసుకున్నాను మామ. ఇదైతే 50-50 దొండకాయ. అంటే కొంచెం అక్కడక్కడ పళ్ళు ఉన్నాయి, కానీ దొండకాయ అయితే బాగా తక్కువ రేటు. మీకు ఇందాక ఒకసారి చూపించాను కదా 10 రూపాయలు దొండకాయ, ఇది కూడా 10 రూపాయలు మా దొండకాయ అయితే. ఈ దొండకాయ వచ్చి నేను 3 బస్తాలు తీసుకున్నాను. 2 బస్తాలు అయితే మన బండ్లోకి వేసాం, ఇంకొక బస్తా అయితే వేరొక ఆయన తీసుకున్నారు. అంటే ఇప్పుడు మన లెక్కలో చెప్పాలంటే మనకైతే 2 బస్తాలు దొండకాయ అయితే మనం తీసుకున్నామన్నమాట. కేజీ వచ్చి ఇది 10 రూపాయలు పడింది ఈ దొండకాయ. ఈ దొండకాయ మనం ఈ 2 బస్తాలు కలిపి ఇంచుమించుగా ఇది కూడా 110 నుంచి 115 కేజీలు అయితే వచ్చింది మా మనకి ఈ దొండకాయ. మామూలుగా ఈ రోజైతే సరుకు అయితే మన దగ్గర ఎక్కువే ఉంది. అంటే ఆల్రెడీ మన దగ్గర అక్కడ ఒక బస్తా దగ్గరికి అయితే బెండకాయ ఉంది బండిలో. అక్కడ ఇంకా ఒక 20 కేజీల నుంచి 30 కేజీలు అయితే మిర్చి ఉంది. బంగాళదుంప వచ్చి ఒక 40 కిలోల వరకు బంగాళదుంప ఉంది. ఏంటి మన బండిలో ఆల్రెడీ మన దగ్గర ఉన్న సరుకు అక్కడ నర్సరీ దగ్గర. కానీ ఈ సరుకు అంతా కూడా మళ్ళీ కొంటున్నమాట. ఎందుకంటే 2 ఆటోలు కదా, కొంచెం రోడ్డు మీద అయితే పెడదామని చెప్పి అయితే అనుకుంటున్నాం. అందుకని చెప్పి సరుకు అయితే ఎక్కువ కొంటున్నాం అనమాట. లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు అయితే మాత్రం అసలు ఇంకా తృప్తి లేదు మా. అంటే ఇంకో ఏదో తక్కువైంది. అంటే బెండకాయ వేస్తే సరిపోయేది, కానీ మనం బెండకాయ వేయలేదు కదా, అందుకని చెప్పి మళ్ళీ ఆలు అయితే తీసుకున్నాను అనమాట. ఆలు వచ్చి 3 బస్తాలు తీసుకున్నాను. ఈ ఆలు కూడా మనకు 16 రూపాయలు పడింది మామ. ఫస్ట్ మీకు ఇందాక 16 రూపాయలకి ఇస్తే 15 బస్తాలు వేసుకుంటాను కదా, దాని మీద ఇది అంత షైనింగ్ అయితే లేదు, కానీ దుంప అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చి మనకి ఇది కూడా 16 రూపాయలు అయితే పడింది మామ మనకు ఆలు. కాబట్టి ఈ ఒక 3 బస్తాలు తీసుకున్నాను. మనకు కూడా ఇంకొక ఆయన వచ్చాడు కదా, అది ఎల్లో ఆటో వెనకాల వచ్చింది చూడండి, ఆ ఆటోలోకి అయితే ఆయన ఒక బస్తా అయితే తీసుకున్నాడు. మనం అయితే ఒక 3 బస్తాలు ఆలు అయితే వేసాం. ఇది కూడా మనకి 16 రూపాయలు రేట్ అయితే పడింది. 16 రూపాయల రేటు మీద మనం ఆలు ఏంటంటే ఇది ఒక ఇవాళ కాకపోతే రేపు అమ్ముకోవచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి అమ్ముకోవచ్చు. ఆలు పెద్ద రిస్క్ కాదు. అందుకని చెప్పి ఆలు అయితే ఒక 3 బస్తాలు అయితే వేసానమాట. ఆల్రెడీ మన దగ్గర ఒక 30 నుంచి 40 కిలోలు అయితే ఆలు ఆల్రెడీ ఉంది, ముందు రోజు మా నాన్న వేసిన ఆలు అయితే. కాబట్టి ఇవన్నీ ఈ రోజు అమ్మేస్తే మనం బాగానే అమ్మినట్టే వ్యాపారం అయితే మాత్రం. ఇప్పుడైతే మార్కెట్ నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మామ. అదే ఇంటికంటే మా నర్సరీ దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ సరుకు 2 ఆటోల మీద సర్దేసి ఒక ఆటో అయితే నర్సరీ దగ్గర నుంచి ఇంకొక ఆటో అయితే పట్టుకెళ్ళి రోడ్డు మీద అయితే పెట్టాలన్నమాట. ఇది మన వ్యాపారం అయితే ఈ రోజైతే. చూద్దాం అసలు ఈరోజు మనకి ఎలా జరుగుతుంది ఏంటి. ఇంతకుముందు మన పాత రోజులు ఏమన్నా అమ్ముతుందా, లేకపోతే అదే పాత రోజుల్లో మనం అమ్మేవాళ్ళం కదా అలాగే అమ్ముతుందా, లేకపోతే మళ్ళీ ఈరోజు కూడా ఏదైనా జరుగుతుందా లేదో చూద్దాం. మనకేమో ముందు రోజు వర్షం వచ్చింది మామ, అదొక టెన్షన్. పైన ఆల్రెడీ చూసారు క్లైమేట్ అంతా కూడా కొంచెం కూల్గానే ఉంది, కాబట్టి మళ్ళీ వర్షం వస్తుందేమో అని చిన్న టెన్షన్ ఉంది లోపల. కానీ దేవుడి దయ వల్ల ఈరోజు వర్షం రాకపోతే మాత్రం మంచిదే. సరుకు కూడా చాలా ఎక్కువ ఉంది కదా. మా నాన్నకైతే మాత్రం ఈ మునక్కాడ ఎందుకు వేసామని చెప్పి రాగానే కొంచెం ఫైర్ అయ్యాడు మామ. ఎందుకంటే మునక్కాడ ఆల్రెడీ అమ్ముతున్నారు కానీ ఎవరో కొంటలేదని చెప్పి ఒక చిన్న ఇది ఉంది. మునక్కాడ ఎందుకు వేసావు, మిర్చి 5 బస్తాలు ఎందుకు వేసావు, ఇదో తలకాయ పొట్టమాట మనకు రాగానే. ఎందుకంటే మా నాన్న ఈ మధ్య కొంచెం సింపుల్గా వ్యాపారానికి అలవాటు పడిపోయాడు. అంటే ఇప్పుడు అదొక బస్తా, అదొక 20 కేజీలు, అదొక 20 కేజీలు తెచ్చుకుని అమ్ముకుంటాం, కొంచెం అలవాటు అయిపోయాడు. అందుకని చెప్పి మన పాత వ్యాపారాన్ని మర్చిపోయాడు. అందుకే సరుకు ఎక్కువ వేస్తుంటే మనం అయితే అయితే మన తిట్లు అయితే తప్పట్లేదు, ఎందుకు ఎంత వేసావు, ఎందుకు ఎంత వేసావు, ఎందుకు ఎంత వేసావు అని. మరి చూద్దాం అసలు ఈ రోజు ఏమవుతుంది ఏంటో, ఆ తిట్లు నిజమవుతాయా లేకపోతే వేసినందుకు సరుకు అయిపోతుందో లేదో. ఈ మిర్చి అయితే దీంట్లో వేసేస్తున్నాం మామ. ఇప్పుడు ఎర్ర ఆటో ఉంది కదా, ఇది కూడా మందే ఈరోజు. ఈ మిర్చి అయితే ఈ ఆటోలో వేస్తామన్నమాట. ఎందుకంటే మిర్చి దీన్ని కిందకేసి పైకి వేసి మళ్ళీ ఎక్కించుకునే ఓపిక అయితే లేదు మన దగ్గర. అందుకని మిర్చి దీంట్లోనే కోసేసి ఈ ఆటోలోనే మిర్చి అయితే వేసేస్తున్నాం అన్నమాట. 4 బస్తాలు అయితే వేస్తున్నాం, ఇంకొక బస్తా అయితే కిందకి దింపాం. అదైతే ఆటోలో వేద్దామని చెప్పి ఒక బస్తా కిందకి దింపాం. 4 బస్తాలు మిర్చి మునక్కాడ అయితే ఈ ఆటోలో అయితే వేసాం. ఇంకా బంగాళదుంప కూడా ఉంది వెనకాల ఆటోలో. ఈ ఆటోని అయితే రోడ్డు మీదకి అయితే పంపేస్తున్నాం. మా వేరే చోట అయితే పెట్టమని చెప్పి మా వాళ్ళని అయితే ఈ ఆటో అయితే వేసుకుని వెళ్ళిపోమని అనమాట. ఈ రెడ్ ఆటో. ఇంకొక ఆటో అయితే ఉంది కదా మన ఆటో, ఈ ఆటోని అయితే మాత్రం నర్సరీ దగ్గర పెట్టి అయితే అమ్ముతున్నాం అన్నమాట. ఇవి వచ్చి మనకి కేజీ అయితే 40 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం. అన్నీ కూడా కేజీ 40 రూపాయలు చేసి అమ్ముతున్నాం. అంటే ఇప్పుడు ఆ దొండకాయ ఒకటి, ఇది అంటే ఇది ముందు రోజు పలక. ఇది సారీ మీకు చెప్పడం మర్చిపోయినా, ఆల్రెడీ ఆ పలక ఉంది కదా, అది ముందు రోజు పలక. ఇప్పుడు పలక ఏంటంటే మనం ఇప్పుడు అమ్మే రేట్లు ఏంటంటే మిర్చి వచ్చి 30 రూపాయలు అమ్ముతున్నాం. మనకి అది 14 రూపాయలు పడింది, మనం అయితే 30 రూపాయలు అమ్ముతున్నాం. దాంట్లో ఆకు ఇవన్నీ వేస్టేజ్ లైన్ ఉన్నాయన్నమాట. మిర్చి వచ్చి 30 రూపాయలు అమ్ముతున్నాం, ప్లస్ ఆలు వచ్చి 40 రూపాయలు అమ్ముతున్నాం కేజీ.
ఇంకా ఇప్పుడు దొండకాయ ఉంది కదా, దొండకాయ వచ్చి 30 రూపాయలు అమ్ముతున్నాం, బెండకాయ 30 రూపాయలు, మునక్కాడ అయితే 20కి 5 కాళ్ళు అయితే అమ్ముతున్నాం. మా మునక్కాడ తీసుకుంటున్నారు కదా, 20కి వచ్చి 5 కాళ్ళు మునక్కాడ అయితే అమ్ముతున్నాం అన్నమాట. మనమైతే రోడ్డు మీద అయితే ఆటో పెట్టేసాం. తర్వాత మళ్ళీ వెనకాల కొంతసేపు అయిన తర్వాత అంటే పొద్దున పెట్టాం, పొద్దున్న నుంచి మళ్ళీ మధ్యాహ్నం నుంచి అంటే 4 అయ్యేసరికి 2 ఆటో కూడా తీసుకొచ్చి రోడ్డు మీద అయితే పెట్టామన్నమాట. రోడ్డు మీద ఆల్రెడీ చాలా బళ్ళు అయితే పెట్టుకుని అయితే అమ్ముకుంటున్నారు మా, అలాగే మనం కూడా పెట్టుకుని అయితే అమ్ముకుంటున్నాం అన్నమాట. మనం అయితే ఈ 2 బళ్ళు పెట్టిన తర్వాత మన దగ్గర ఉన్న ఐటెంలు అన్నీ కూడా కొంచెం స్పీడ్గా వెళ్ళే ఐటెంలే. అంటే ఇప్పుడు మునక్కాడ కానీ, మిర్చి కానీ, బంగాళదుంప కానీ ఇవన్నీ కొంచెం స్పీడ్గా కదులుతాయి బండి మీద. అందుకని చెప్పి మన దగ్గర అయితే జనం ఆగుతూనే ఉన్నారు. వ్యాపారం అయితే మాత్రం జరుగుతూనే ఉంది. వ్యాపారం అయితే బాగుంది మామ. మిర్చి కూడా చాలా షైనింగ్ ఉంది, కాకపోతే ఏంటంటే ఆ మిర్చిలో ఆకు ఎక్కువ ఉంది. బంగాళదుంప కూడా చాలా బాగుంది. మనం బస్తాలో చూసిన దానికంటే కూడా బండి మీద వేస్తే అది ఇంకా అందంగా అనింది. వ్యాపారం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే అన్ని కేజీ అయితే 30 అమ్ముతున్నాం, ఒక్క ఆలు తప్ప. ఆలు వచ్చి నాది ఒకటే 40 అమ్ముతున్నాం, మిగిలిన అన్నీ కూడా 30 రూపాయలు కేజీ చేసేది అమ్ముతున్నమాట. మనం ముందు వెనకైతే కేజీ అయితే 40 రూపాయలు చేసేది అమ్ముతున్నారు మామ మిర్చి. మనమైతే 30కి అమ్మేస్తున్నమాట. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ 5 బస్తాలు మిర్చి ఉంది కదా, అందుకని చెప్పి ఈ రోజు 5 బస్తాలు అమ్మేస్తే మనకైతే మంచి లాభం మిగిలినట్టే. ఆలు కూడా కొంచెం స్పీడ్గానే కదులుతుంది ఈ వ్యాపారం. ఆల్రెడీ ఆలు వచ్చి ఒక బస్తాన్నర పైన అమ్మేశారు మామ. సాయంత్రం వచ్చి 5 అవుతుంది ఇప్పుడు టైము. ఈ 5ంటికే మనకి ఆలు వచ్చి సగం పైన అయిపోయింది. మునక్కాడ అసలు మా నాన్న ఎందుకు వేసామని తిట్టాడు, కానీ మునక్కాడ మీద మనకి మంచి డబ్బులు అయితే వచ్చినాయి మామ. ఇది చాలా స్పీడ్గా కదులుతుంది. 20కి వచ్చి 5 కాళ్ళు అమ్ముతున్నాం. ఆ 5 కాళ్ళలో మనకి ఒక 750 గ్రాములు అయితే మనకి ఆ 5 కాళ్ళు అయితే వస్తున్నాయి మామ. అంటే ములక్కాళ్ళలో కూడా చాలా వేస్టేజ్ ఉంది, చాలా కాదు వేస్టేజ్ అయితే ఉంది. చాలా కాళ్ళు ఇరిగిపోయిన కాళ్ళు ఉన్నాయి, అలాగే నలిగిపోయిన కాళ్ళు ఉన్నాయి. అవన్నీ తీసేస్తే మనకి మునక్కాడ మీద కూడా మంచి లాభం వచ్చినట్టే ఈ రోజు అయితే. ఈ మిర్చి కూడా కొంచెం స్పీడ్గానే కదులుతుంది మామ, గ్రీన్ మిర్చి కదా, అందుకని చెప్పి ఇదైతే కొంచెం స్పీడ్గానే వెళ్తుంది. ఈ బండి అయితే మాత్రం చాలా బాగా అమ్ముతుంది, ఎందుకంటే దీని మీద ఉన్న 2 ఐటెంలు కూడా చాలా స్పీడ్గా ఉన్నాయి. మధ్యాహ్నం 3:30 అయ్యేసరికి మనం వేసి 4 కవర్ల సొరకాయ అయితే అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి కొంతసేపు ఇంటి దగ్గర ఉండి వచ్చేసరికి సొరకాయ అయితే అమ్మేసారు. నేనైతే కళ్ళతో కూడా చూడలేదు మా సొరకాయ అయితే అయిపోయింది. ఈ దొండకాయ కూడా కొంచెం స్పీడ్గానే కదులుతుంది. దొండకాయ కూడా కొంచెం తక్కువ వేసాం కదా, 2 బస్తాలు వేసాం అంతే, అది కూడా కొంచెం స్లోగా వెళ్తుంది. ఇదైతే ఏంటిది పేర్లు మర్చిపోతాను మామ, నేను వీడియో మాట్లాడేటప్పుడు చూస్తాను కానీ పేర్లు అయితే మర్చిపోతాను. ఇది ఉంది కదా బంగాళదుంప, బెండకాయ ఉంది కదా, ఆ బెండకాయ అయితే ముందు రోజు వేసిన బెండకాయ, అందుకని చెప్పి కొంచెం గట్టిగా ఉంది. అది కొంచెం గట్టిగా ఉండడం వల్ల జనం ఏంటంటే ముదిరింది అంటున్నారు, కానీ ఆ బెండకాయ అయితే మాత్రం చాలా బాగుంది. అది కూడా కొంచెం స్పీడ్గానే కదిలింది మామ. ఒక బస్తా దగ్గరికి అయితే ఉంటుంది ఆ బెండకాయ, అది కూడా అయిపోయింది. మళ్ళీ తర్వాత ఒక దొండకాయ మూట దీని మీద వేసాం, ఇంకొక దొండకాయ మూట వచ్చి నర్సరీ దగ్గర వదిలేసామట. మళ్ళీ బండి వేసుకెళ్ళి ఆ దొండకాయ మూట కూడా తీసుకొచ్చి ఆటో మీద అయితే వేసామట. టైం ఆల్రెడీ 8:30 అయిపోయింది మామ. ఈ బండి అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఇది వచ్చి ఈ మిర్చి అయితే ఇది ఉందన్నమాట. ఇంకా 4 బస్తాలు వేసాం, ఇంకొక బస్తా అయితే నర్సరీ దగ్గర అయితే పెట్టామట. ఆ బస్తా తేలేదు, 4 బస్తాలు మిర్చిది. ఈ 4 బస్తాలకి అది అయితే మిగిలింది మామ. ఇదైతే బంగాళదుంప వచ్చి 3.5 బస్తాలు అంటే మనకి ఇంకా అదొక బస్తా మిగిలింది. 2.5 బస్తాలు అయితే అయిపోయింది ఈరోజు. ఎంతమంది ఏంటైతే చూద్దామో. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. 7,200 క్యాష్ వచ్చింది, 2,000 అయితే ఒక ఫోన్పేలో పడింది, ఇంకొక ఫోన్పేలో 1,300 అయితే పడింది. తర్వాత మళ్ళీ ఇంకొక ఫోన్పే, అదైతే మనకి 5,485 రూపాయలు అయితే మనకి అందులో పడింది. మొత్తం ఒకసారి కలిపి అయితే చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. క్యాష్ వచ్చి 7,200 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 2,000 పడింది, ఇంకొక ఫోన్పేలో అయితే 1,350 రూపాయలు పడింది, ఇంకొక ఫోన్పేలో అయితే 5,450 రూపాయలు అయితే ఇంకొక ఫోన్పేలో పడింది. మొత్తం కలిపి 16,000 అయితే అమ్మింది మామ. దాంట్లోంచి ఒక 1,500 అయితే రెడ్ ఆటోకి అయితే తీయాలి. 10,500 ఏమో సరుకు, 5,500 మిగిలింది. దాంట్లో ఒక 1,500 అయితే రెడ్ ఆటోకి తీయాలి, ఇంకొక 800 అయితే మా ఓడి జీతం తీయాలి మా తమ్ముడిది, ఇంకొక 800 అయితే మా నాన్న జీతం తీయాలి, ఒక 500 అయితే మన ఇల్లు ఆటోకి తీయాలి. ఇవన్నీ తీసేగా మళ్ళీ మనకు 1,900 మిగిలింది. మర్చిపోయిన 1,900లో ఒక 200 అయితే కవర్లకు తీయాలి. ఇంక ఇవన్నీ తీసేగా మనకు 1,700 మిగిలింది. ఈ 1,700 కాకుండా ఇంకా మన దగ్గర అయితే సరుకు అయితే మిగిలింది మామ. ఇంకా ఆలు మిగిలింది, ప్లస్ మిర్చి ఇక్కడ ఉన్నది మిగిలింది, ఇంకొక బస్తా మిర్చి మిగిలింది, ఒక 20 నుంచి 30 కిలోలు దొండకాయ మిగిలింది. కాబట్టి ఇవన్నీ అమ్ముకుంటా మనకి ఇంచుమించుగా ఇంకొక 2,000 నుంచి ఇంకొక 3,000 అయితే డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఇది మా ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత అయితే మనం మంచి వ్యాపారం అయితే చేసామనిపించింది మా కూరగాయల వ్యాపారం అయితే. ఎందుకంటే మనం అసలు బండే పెట్టట్లేదు, కూరగాయల బండి. ఈ రోజైతే ఫుల్గా నేను మార్కెట్ తిరిగి ఫుల్గా బండి దగ్గర ఉండి వ్యాపారం చేసింది అయితే ఈరోజే మామ. నిజంగా కూరగాయల వ్యాపారం చాలా మంచి వ్యాపారం నాకైతే, నా వరకు అయితే మాత్రం. ఎందుకంటే నేను ఎప్పుడు దీంట్లో ఫెయిల్ అవ్వలేదు, ఎప్పుడు కూడా నన్ను ఈ వ్యాపారం ఎప్పుడు నిలబెడతాను వచ్చింది. అందుకే నాకు ఇదే ధైర్యం అన్నమాట. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను, నాకున్న ఒకే ఒక ధైర్యం ఏదైనా ఉందంటే అది కూరగాయల వ్యాపారమే. సరే మా, రేపు పొద్దున మళ్ళీ మార్కెట్కి వెళ్తే కలుద్దాం మరి. బాయ్, ఉంటా మరి. ఇది వ్యాపారం.